విశాఖలో వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారత సైన్యం క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. దేశభక్తితో సరిహద్దులో సైన్యం పోరాడుతుందని, ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని కోరినట్టు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఉగ్రదాడితో పాక్ దుర్బుద్ధి బయట పెట్టుకునేందని, భారత పౌరుల మీద దాడులు చేస్తూ రెచ్చగొట్టే చర్యలు చేస్తుందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు ప్రస్తుతం ఒక శాంతి వాతావరణం రావాలి, అలాగే మన సైన్యానికి ఒక భరోసా దైవ అనుగ్రహం కూడా కలగాలి అని చెప్పి ప్రస్తుతం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పూజా కార్యక్రమాలు అయితే ఆలయాల్లో చేస్తూ ఉన్నారు. అలాగే దేశ శాంతిని కాంక్షిస్తూ ప్రస్తుతం విశాఖపట్నం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నాయకులు అలాగే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు పూజలు చేశారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ద్వారా అన్నది ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ రోజు స్వామి ఆలయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఒక శాంతి వాతావరణం నెలకొలాలి, అలాగే భారత సైన్యానికి ఒక ధైర్యం కావాలి, ఆ అనుగ్రహం దేశభక్తికి దైవభక్తి తోడు కావాలి అని చెప్పి పూజలు నిర్వహించారు. ఏంటి సార్, ఏం చెప్పాలని? ఈరోజు రేపు ఎల్లుండ కూడా మన భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయాల్లోని అట్లాగే చర్చెస్లోని మసీదుల్లోని కూడా మన దేశం గురించి మన శ్రేయస్సు గురించి పోరాడుతున్న సైనికులకి మనం అండగా ఉండాలి, ఆ భగవంతుడు శక్తి కూడా వారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మా కేంద్ర ప్రభుత్వము, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అట్లాగే కూటమి ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వము ఇట్లాగే రాష్ట్ర ప్రభుత్వము కూడా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనము దైవాన్ని కూడా మనము ప్రార్థించి మన దేశ సైనికులకి వాళ్ళు ప్రాణాలని తెగించి పోరాడుతూ అట్లాగే వారు కుటుంబాలకి దూరంగా ఉంటూ మన రక్షణ గురించి వారు చేస్తున్న పోరాటానికి మనం చేయవలసిన కనీస మద్దతు ఈ విధంగా నన్ను చెప్పి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు స్వామివారు వైభవ వెంకటేశ్వర స్వామివారి ఆలయము 49వ వార్డులో నార్త్ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడికి పెద్ద ఎత్తున మన అన్ని కూటమి పార్టీలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అట్లాగే జనసేన నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి వచ్చి స్వామివారిని ఆపరేషన్ సింధూర్ అనేది ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 కూడా స్టార్ట్ చేశారు. పాక్ చర్యలు చూస్తే గనక ఒకవైపు భారత సైన్యానికి భయపడుతూనే మరోవైపు దూసుకొస్తున్న వైనం కనిపిస్తుంది. మన వాళ్ళు కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఆపరేషన్ సింధూర్ మీద ఏం చెప్పాలి? ఆపరేషన్ సింధూర్ అది రక్షణ శాఖ మంత్రివర్యులు కూడా ఏదైతే ఆంజనేయ స్వామి స్ఫూర్తితో ఆ పేరు పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. అట్లాగే ఎవరైతే ముష్కరులు పాల్గామ్లో అమాయకులైన వారిని కాల్చి చంపడం జరిగిందో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 2 రోజుల నుంచి వారం రోజుల నుంచి కార్యక్రమాలన్నీ భారతదేశ ప్రభుత్వం చేస్తుంది. అట్లాగే ఏది ఏమైనా మనం విజయం అనేది తథ్యము. ముష్కరులు బయట ఇతర దేశాల నుంచి కొన్ని దేశాల నుంచి తీసుకుని వచ్చిన క్షేపణులు, చిన్న డ్రోన్స్, అవి పెద్ద ఇది కూడా కాదు. మాక్సిమం ఒక డ్రోన్ నుంచి ఒక 200 బుల్లెట్స్ వస్తాయి. కానీ దీంట్లో ముఖ్యంగా మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పబ్లిక్ పైన వాళ్ళు ప్రయోగిస్తున్నారు. మన సైనికులు మాత్రము ఎక్కడ పాకిస్తాన్ పౌరుల పైన కాకుండా డ్రోన్స్ ని ఆపటంతోనే ఉంటుంది. కానీ మనం ఏదైతే S-400 క్షేపణులు ఉన్నాయో అవి చాలా అత్యంత ఖరీదైన క్షేపణులు. ఈ డ్రోన్స్ వాళ్ళు పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి పెద్ద కాస్ట్ లేనటువంటి డ్రోన్స్ ని ప్రయోగించి ప్రజల ప్రాణాలను తీయటం గురించి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నం నుంచి కాపాడటం గురించి మన వాళ్ళు పెద్ద మిసైల్స్ వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా విజయం అనేది భారతదేశానికి వస్తుంది. అట్లాగే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత అలర్ట్ కూడా మనం చేయటం జరిగింది. కొన్ని చోట్ల అత్యవసరమైన పరిస్థితులు వస్తే ఏ విధంగా మనం ఎదుర్కోవాలని చెప్పి భారతదేశం మొత్తం అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉంది. దేనికైనా సరే భారతదేశ పౌరులు అట్లాగే సైన్యము కూడా దానికి రెడీగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మొత్తానికి ఏదైతే ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి
నుంచి త్వరగా ఇవన్నీ కూడా బయటపడి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో భారత సైన్యం క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ ఈరోజు భారత పౌరులు శాంతియుతమైన వాతావరణంలో ఉండాలి, భారతదేశం క్షేమంగా ఉండాలి అని చెప్పి వీళ్ళంతా కూడా కాంక్షిస్తూ పూజలు అవి కూడా నిర్వహించారు. ఏది ఏమైనా సరిహద్దు ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం కొంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో పౌరులు కూడా కొంత బాధ్యతాయుతంగా సమన్వయాన్ని పాటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చే అలర్ట్స్ కి సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.